రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆటో కార్మికుల పట్ల, క్యాబ్ కార్మికుల పట్ల చాలా దుర్మార్గాన్ని వ్యవహరిస్తుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేశారు. ఖచ్చితంగా మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడం అనేది మంచిది, మేము వ్యతిరేకించడం లేదు. కానీ దానివల్ల నష్టపోయినటువంటి క్యాబ్ డ్రైవర్ల పట్ల, అదేవిధంగా ఆటో డ్రైవర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటి అనేది ఈ రోజు వరకు చెప్పడం లేదు. నిన్న అనంతపురంలో జరిగినటువంటి బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి దసరా టాపిక్ గా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించాం. కానీ ఈ రోజు ఆటో కార్మికులు, క్యాబ్ కార్మికులు జీవో నంబర్ 21 ద్వారా వేల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చెల్లిస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి ఈరోజు ఆటో కార్మికుల్ని, క్యాబ్ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ ని పెట్టారు. ఈ ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ వల్ల విపరీతమైన ఫైన్లు వేస్తా ఉన్నారు. ఒకవైపు పోలీసుల వేధింపులు, రెండో వైపు ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ వేధింపులు, ఆర్టీఓ వేధింపులతో ఈ రోజు రవాణా కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి జీవో నంబర్ 21 తీసుకొచ్చాడు. మా ప్రభుత్వం వస్తే ఈ 2 జీవోలను రద్దు చేస్తామని చెప్పారు. మరి సంవత్సరం దాడుతుంది, మరి ఎందుకు రద్దు చేయడం లేదని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్రీ బస్ వల్ల నష్టపోతున్నటువంటి ఈ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రత్యేక ఉపాధి కల్పించాలి. అదేవిధంగా సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవ్వాలి. ఈ జీవోలన్నీ డ్రైవర్లకి మరణ శాసనం ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మొత్తం సమస్యల మీద ఈ నెల 17వ తేదీన జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్ లో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇతర రవాణా కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. నా పేరు సురేష్, సిఐటి జిల్లా అధ్యక్షులు.